హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమల డైరీస్. సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా పొలంలోకి వెళ్ళబోతున్నాము. కొంతమంది పొలం అంటారు, కొంతమంది తోట అంటారు. సో మా సైడ్ ఎక్కువ అయితే తోట అంటారు. సో మాది వచ్చేసి ఆయిల్ పామ్ ఆర్ పామ్ ఆయిల్, మనం కుకింగ్లోకి యూస్ చేస్తాం కదా పామ్ ఆయిల్, ఆ తోట అనమాట. సో మా తోటలోకి ఈరోజు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇది వచ్చేసి మా తోటలోకి వెళ్ళే వే అన్నమాట. సో మ్యాక్సిమం మా ఊరిలో ఎలా ఉంటాయి అంటే మా ఇంటి దగ్గర నుండి మా తోటకి 2 కిలోమీటర్స్ ఆర్ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. సో మా తోటలు అనేవి కొంచెం దూరంగానే ఉంటాయి ఇంటికి. సో ఇది వే అన్నమాట, మా తోటలోకి వెళ్ళే వే. సో వచ్చేసాము మా తోట దగ్గరికి. సో ఇది వరకు ఈ బాతులు ఉన్నాయి కదా, ఈ బాతులు ఉండే ప్లేస్ నుండి మాకు వే ఉండేది, కానీ ఇప్పుడు ఆ వే క్లోజ్ చేసేసారనమాట. సో మేము ఈ చెరువు చుట్టూరు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది మా తోటలోకి. వే అనేది ఇది మా తోటకి ఇంకా వేరే వేరే పొలాలు వాటి మధ్యలో ఈ చెరువు ఉంటుందన్నమాట. సో వచ్చేసాము మా తోట దగ్గరలోకి. తోటలోకి ఎంట్రన్స్ ఇదే అన్నమాట. సో మీకు చెప్పినట్టు ఇందాక మధ్యలో చెరువు ఉంటుంది, మాది ఇది అన్నమాట పామ్ ఆయిల్. సో ఆల్మోస్ట్ నేను పుట్టినప్పుడు వేశారనమాట ఈ చెట్లు. సో ఇంత పెద్దగా అయిపోయినాయి ఇప్పుడు. సో మా తోటలోకి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, సో ఈ స్ట్రైట్ మా తోటలోకి వెళ్ళాలన్నమాట. తోటలో ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట మా తోట మొత్తం. సో వాటర్ అనేవి మనం జస్ట్ ఈ స్ప్రింక్లర్స్ అంటారు వీటిని. సో ఈ స్ప్రింక్లర్స్ ద్వారా మనకి వాటర్ వెళ్తాయి అన్నమాట పామ్ ఆయిల్ చెట్లకి. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సో వాటర్ అనేది మనకి చెట్లకి ఇలా వెళ్తాయి అన్నమాట. సో మావి చాలా పెద్ద పెద్ద చెట్లు. సో ప్రతి 2 చెట్లకి మధ్యలో మాకు ఈ స్ప్రింక్లర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి రొటేట్ అయ్యి వాటర్ అనేవి చెట్లకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి స్లోగా. నాకు తెలిసి ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలామందికి ఐడియా ఉండొచ్చు, బట్ ఎవరైతే తెలియదో వాళ్ళకి ఈ వీడియో ద్వారా తెలుస్తుందని చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఈ చెట్ల ద్వారా మనకి పామ్ ఆయిల్ కాయలు అనేవి వస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న చెట్లు అయితే ఈజీగానే కోసేయచ్చు మనం కత్తులు పెట్టి, బట్ ఇవి చాలా చాలా పెద్ద చెట్లు, అండ్ ఈ పెద్ద చెట్లలో నుండి మనం కాయలు కోయాలంటే కొంచెం డిఫికల్ట్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పెద్ద పెద్ద కర్రలకి మనకి కత్తులు అటాచ్ చేసి అప్పుడు కోస్తారు, అండ్ చాలా డిఫికల్ట్ ఈ చెట్లకి నుండి కాయలు అనేవి మనం కొయ్యడానికి. సో కంప్లీట్లీ ఇది మా తోటే అన్నమాట. ఇది మొత్తం పామ్ ఆయిల్ తోటే, అండ్ పామ్ ఆయిల్ తోట అలాంగ్ విత్ కంప్లీట్ మొత్తం మా తోటకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు 2 చెట్లు మధ్యలో ఖచ్చితంగా ఒక స్ప్రింక్లర్ అనేది ఉంది. సో ఆ స్ప్రింక్లర్ ద్వారానే వాటర్ అనేవి స్ప్రెడ్ అవుతాయి చెట్టుకి.
షేర్ చేస్తా అని చెప్పాను కదా, అసలు పామ్ ఆయిల్ కాయలు అనేవి ఎలా ఉంటాయి అనేవి. సో ఇవే పామ్ ఆయిల్ కాయలు అనమాట. మనకి లుక్ వైజ్ ఎలా కనిపిస్తాయి అంటే డేట్స్ ఉంటాయి కదా బ్లాక్ కలర్వి, ఆ డేట్స్ లానే కనిపిస్తాయి అనమాట. అండ్ ఈ కాయల్ని మనకి కొంచెం ఎల్లోయిష్ కలర్లో వచ్చిన తర్వాత కోయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో అవి కింద పడిపోతుంది ఒకసారి కొయ్యంగానే, దాన్ని గెల అంటారనమాట. ఇది పామాయిల్ గెల అంటారు దీన్ని. సో ఇది కింద పడిపోతుంది కొయ్యంగానే. సో వీటిని తీసుకెళ్ళి మనకి లోడ్ చేసుకున్న తర్వాత ఆ లోడ్ చేసినవన్నీ ఫ్యాక్టరీకి పంపిస్తారనమాట. ఫ్యాక్టరీలో సో టన్ ప్రకారం మనకి మనీ అనేది పే చేస్తారు. సో టన్ ఇంత ప్రైస్ అని చెప్పి మనకు ఉంటుంది. సో దాన్ని బట్టి మార్కెట్ ప్రైస్ బట్టి మనకి పే చేస్తారనమాట. ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఇది కింద పడిపోయిన గెల అనమాట. సో వీటి తొక్కు తీసేస్తే మనకి లోపల సేమ్ కొబ్బరికాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది షేప్, బట్ చిన్నగా ఉంటుంది అనమాట. మా పొలంలో నుండి బయటకు వచ్చేసే దారిలో మాకు రైట్ సైడ్ బర్డ్ శాంచురీ అనేది ఉంటుంది అనమాట. ఆ బర్డ్ శాంచురీలో కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మనకి పక్షులు, అలాగే బాతులు, గుర్రాలు ఉంటాయి అన్నమాట. అవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో పదండి వెళ్ళిపోదాం. సో వచ్చేసామన్నమాట బర్డ్ శాంచురీ దగ్గరికి. సో బర్డ్ శాంచురీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇదే అనమాట. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ నుండి మనకి రైట్ సైడ్లో ఇక్కడ మనకి ఉసిరికాయ చెట్టు అనేది కనిపిస్తుంది. చిన్నప్పుడు మేము ఎప్పుడైనా ఈ తోటలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ బర్డ్ శాంచురీలోకి వెళ్ళేవాళ్ళం అనమాట. సో వెళ్ళి ఖచ్చితంగా ఆ ఉసిరికాయలు అయితే మ్యాండేటరీ థింగ్ అనమాట. ఉసిరికాయలు కోసుకొచ్చేవాళ్ళం. ఆ ఉసిరికాయని ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం అనమాట. సో ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యానో అది అంతా గుర్తొచ్చిందనమాట, ఆ మెమరీ అంతా నాకు. చిన్నప్పుడు అలా వెళ్ళినప్పుడు చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని బర్డ్స్ అయితే లేవు, ఓన్లీ పావురాలు ఉన్నాయి. ఇవి పావురాల్లో వెరైటీస్ అన్నమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నారా, మామూలు పావురాలు మనకి తెలిసింది, అందరికీ తెలిసినవే, బట్ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం పావురాలు అనేవి. వీటికి రెక్కల దగ్గర ఇలా విచ్చుకుంటున్నాయి అన్నమాట. బట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ 20 to 25 బాతులు ఉన్నాయి అన్నమాట. కొంచెం సేపు బయటకు వదులుతారనమాట. అవి ఈ చెరువు ఉంది కదా, ఆ చెరువు దగ్గర ఉంటాయి. ఎప్పుడైనా ఫుడ్ కోసం ఇంకా లోపలికి తీసుకొచ్చేస్తారనమాట. సో చూసారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవైతే బాతులు. సో ఈ బాతులు ఉన్న మనకి లెఫ్ట్ సైడ్ కోకో అనమాట, కోకో చెట్లు అనమాట. ఈ కోకో చెట్లు నాకు తెలిసి మీకు ఐడియానే ఉండొచ్చు, అందరూ చాక్లెట్స్ చేసుకుంటాం కదా కోకో పౌడర్. సో ఆ కోకో చెట్లు అనమాట. ఆ కోకో చెట్లను కూడా మీకు చూపిస్తాను దగ్గరగా. ఇంకా ఇక్కడ డిఫరెంట్గా ఏమున్నాయంటే మనకి చికెన్ మసాలా ప్యాకెట్స్ మీద ఉంటాయి కదా కోడివి బొమ్మలు. సో అలా ఉన్నాయన్నమాట ఈ కోళ్ళు. ఇవి చాలా రేర్ బ్రీడ్ అనమాట. ఇవి అడవి కోళ్ళు అంటారంట. సో చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. మనకి వీడియోలో కంటే మన రియల్గా చూస్తే అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి చిత్తూరు జిల్లా ఫేమస్ పొంగనూరు ఆవులు అనమాట. ఇవి మనకి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు కూడా ట్విట్టర్లో షేర్ చేశారనమాట ఈ ఆవులతో ఫొటోస్ దిగుతూ. సో ఈ ఆవులు అనేవి మనకి చాలా చిన్నగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఈ ఆవులు అనేవి మనకి అపార్ట్మెంట్స్లో కూడా పెంచుకోవచ్చు అంట. అలాగే ఈ ఆవు పాలలో సాధారణ ఆవుల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట ఈ ఆవు పాలల్లో. అలాగే ఈ ఆవు పాలని మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో కూడా ఈ ఆవు పాలతో క్షీరాభిషేకం అంటారు కదా, సో అలాంటివి కూడా చేస్తారనమాట. అభిషేకానికి కూడా యూజ్ చేస్తారు. ఈ ఆవుల కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 to 10 lakhs వరకు ఉండొచ్చంట.
వచ్చేసి గుర్రాలు బండులు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ అవే పొంగనూరు ఆవులును అలాగే ఇక్కడ గుర్రాలు ఉంటాయి అన్నమాట. సో తెల్ల గుర్రం, నల్ల గుర్రం ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఈ ఫామ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ వక్కలు తెలుసు కదా, మనం తాంబూలం ఇస్తాము ఆ వక్క తోట, అలాగే ఆ ఒక్క తోట మధ్యలో మనకి అరటి తోట కూడా వేసారనమాట. సో అది కనిపిస్తుంది ఇక్కడ మనకి రైట్ సైడ్. ఇక్కడ చూసారా గుర్రాలు, నల్ల గుర్రం, తెల్ల గుర్రం ఇటు సైడ్ ఉందన్నమాట. చూడండి ఒకసారి, ఇదిగోండి తెల్ల గుర్రం. ఈ హార్సెస్కి వచ్చి ఫుడ్ వచ్చేసి మనకి పచ్చగడ్డి, ఎండుగడ్డి అంటారు కదా, అవే పెడతారనమాట మ్యాక్సిమమ్. కానీ డేలో ఒక్కసారైనా మనకి ఇవి ఉంటాయి కదా ఉలవలు, జొన్నలు, వాటిని పౌడర్ చేసేసి అవి మాత్రం పెడతారంట ఖచ్చితంగా ఒకరోజు డైలీ ఏదో ఒక టైంలో. నెక్స్ట్ వచ్చేసి మేము కోకో తోటలోకి వెళ్ళాం అనమాట. ఈ కోకో తోటలోకి వెళ్ళంగానే మొత్తం గ్రీనరీ అనమాట. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఇక్కడ చిన్నగా కాయలు వచ్చాయి అనమాట. ఇవి కోకో కాయలు అనమాట. ఇక్కడ కింద పడిపోయినాయి ఉన్నాయి కదా, ఇలా ఎల్లోయిష్ కలర్లో వచ్చేస్తాయి. ఈ ఎల్లోయిష్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం వీటిని కట్ చేసేసుకుని దీంట్లో కొన్ని సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీడ్స్ని మనం ఎండబెట్టేసుకుంటే ఒక 10 to 15 డేస్కి మంచి సన్లైట్లో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేసుకుంటే మనకి కాఫీ బీన్స్ ఉంటాయి కదా, ఆ కాఫీ బీన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఎండబెట్టేసుకున్న తర్వాత దానిపైన లేయర్ తీసేస్తే మనం మిక్సీ చేసేసుకుంటే మనకి కోకో పౌడర్ అనేది న్యాచురల్గా ఉంటుంది అనమాట. కోకో పౌడర్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. కానీ మనం ఉట్టి కోకో పౌడర్ ఒకసారి తిని చూస్తే అసలు ఎలా ఉంటుందా అని చూస్తే చాలా చేదుగా ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. సో ఎప్పుడైనా మీరు చాక్లెట్ చేసుకోవాలంటే నీట్గా వీటిని ఎండబెట్టేసుకొని మనకి పౌడర్ చేసేసుకొని దాంట్లో కొంచెం షుగరు, అలాగే మన దగ్గర బటర్ ఉంటే బటర్ని యాడ్ చేసేసుకొని మౌల్డ్స్ ఉంటాయి కదా మనకి చాక్లెట్ మౌల్డ్స్, ఆ మౌల్డ్స్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రీజ్ చేసేసుకుంటే మనకి అసలు యాజ్ ఇట్ ఈజ్ మనకి సిల్క్, డైరీ మిల్క్ సిల్క్ ఉంటాయి కదా, అలా తిన్నట్టే ఉంటాయి మొత్తం. నేను ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా కుదిరితే ట్రై చేయండి. సో ఇక్కడ 2 కాయలు పడిపోయి ఉంటే చెట్టు కింద అవి తీసుకొచ్చుకున్నాను అనమాట. అలాగే 2 కాయలు నేను కోసాను అనమాట చెట్టు దగ్గర ఉండి. అండ్ లోపల ఎలా ఉన్నాయో మీతో షేర్ చేద్దామని చెప్పి ఇంటికి తీసుకొచ్చిన ఈ కాయల్ని కట్ చేశాను అనమాట. సో కట్ చేస్తే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల టెక్స్చర్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి సీతాఫలం ఎలా ఉంటుందో లోపల, సీతాఫలం లోపల సేమ్ అలాగే ఉందన్నమాట టెక్స్చర్ వచ్చేసి. అండ్ ఈ వైట్ లేయర్ ఏదైతే ఉందో ఈ వైట్ లేయర్ని మనం ఒక 10 to 15 డేస్ నీట్గా ఎండబెట్టుకుంటే మనకి ఈ వైట్ లేయర్ అనేది పోతుంది అనమాట. తర్వాత మనకి బ్రౌనిష్ కలర్లో వస్తుంది అనమాట సీడ్ అనేది. ఆ సీడ్ని మనకి పైన లేయర్ తీసేసిన తర్వాత మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాఫీ బీన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట లోపల. ఆ లేయర్ అనేది తీసేసిన తర్వాత వాటిని మనం మిక్సీ పట్టేసుకోవడమే అనమాట, ఫైన్గా పౌడర్ చేసేసుకోవడమే. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.